దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకేడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 5వ వచనం. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన ప్రేమను ప్రకటిస్తూ, ఆయన శిలువను గురించి ప్రకటిస్తూ, ఆయన త్యాగాన్ని గురించి ప్రకటిస్తూ, మారు మనసును గురించి ప్రకటిస్తూ, రక్షణను గురించి ప్రకటిస్తూ, పరిశుద్ధాత్మను గురించి ప్రకటిస్తూ, బలమైన ప్రార్థనతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు అపోస్తలుడైన పేతురు గారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక పేతురు కూడా యేసు ప్రభులాగే ఆయా పట్టణాలు తిరుగుతూ వస్తూ ఉండడం మనం గమనించాలి. ఒక రోజున పేతురు గారు ఎక్కడికి వచ్చాడు? యొప్పే పట్టణమునకు వచ్చాడట. ఏ పట్టణానికి? ఏ పట్టణానికి? చెప్పండి, ముత్యాలు రాలేదండి. ఏ పట్టణం అది? యొప్పే పట్టణం అది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ పట్టణం పేరేంటి? యొప్పే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ పట్టణం పేరేంటి? ఆ పట్టణం పేరేంటి? గట్టిగా చెప్పండి. ఆ పట్టణం పేరేంటి? యొప్పే అనే ఒక పట్టణానికి ఆయన వచ్చాడట. కనుక యొప్పే పట్టణానికి వచ్చి ఒక చర్మకారుని ఇంట ఉండి, ఆ చర్మకారుని ఇంటిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచుండగా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? కనుక అపోస్తలుడైన పేతురు గారికి ఒక చోటికి వెళ్ళినప్పుడు అతని యొక్క అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. ఒక గృహానికి వెళ్ళినప్పుడు అతనికి అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అతని అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అతని అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. కొందరిని కలుసుకున్నప్పుడు అతని అలవాటు ఏంటి? ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ యొప్పే పట్టణంలో ఒక చర్మకారుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఈ పేతురు గారు చేస్తుంది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిద్రపోయే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
తినే ముందు ఏం చేయాలి? కలిపి నోటికి వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక కొంతమంది ప్లేట్ దగ్గరకు రాగానే పిసకటం, నోటికి వేసుకోవటం, ప్రార్థన లేదు, ఏం లేదు. ప్రార్థన లేకుండానే గొట్ట మింగేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక భోజనం చేసే టయానికి ప్లేట్ మన ముందుకు వచ్చిన తర్వాత తినడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక దేవుని నమ్మిన వాళ్ళకి ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి. పొలానికి బయలుదేరేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొలములో పని ప్రారంభం చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొలములో మొదట పొలాన్ని దున్నేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదట నాటేసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదట కోత కోసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇన్నిసార్లు ఎవరు చేస్తారు ప్రార్థన అంటారా? కొంతమంది ఇన్నిసార్లు చేయాలా ప్రార్థన? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎన్నిసార్లు చేస్తావో, ఎప్పుడెప్పుడు చేస్తావో, ఎక్కడెక్కడ చేస్తావో, ఏ విషయాల కూడా ప్రార్థన చేస్తావో ఆయా విషయాలలో దేవుడు తన కార్యాన్ని జరిగించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని నమ్మిన మనకు ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పొద్దున లేచిన వెంటనే ప్రార్థన ఎందుకు అంటే పగటి కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాలని. రాత్రి ప్రార్థన ఎందుకంటే రాత్రి కాలం అంతా కూడా క్షేమకరమైన నిద్ర దేవుడు మనకి ఇవ్వాలని. పొలంలో ప్రార్థన ఎందుకంటే మన పొలం యొక్క పనులన్నీ మంచిగా జరగాలని. మొదట నాటప్పుడు ప్రార్థన ఎందుకంటే ఆ మొక్క ఎదిగి ఫలభరితంగా మారాలని. కోతప్పుడు ప్రార్థన ఎందుకంటే ఆ కోత కోసిన పంట క్షేమముగా ఇంటికొచ్చి మంచిగా అమ్ముడు పోవాలని. దాని ద్వారా మనము దీవించబడాలని. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో అన్ని చోట్ల దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు తన కార్యాలను మన పట్ల జరిగించాలి అంటే ప్రతి చోట మనము చేయవలసిందేంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక యొప్పే పట్టణంలో కూడా ఈ అపోస్తలుడైన పేతురుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. పేతురుగా ప్రార్థన చేస్తూ ఉండగా ఏమయ్యాడంట? పరవశుడైపోయాడంట. అంటే ఆత్మవశుడైపోయాడంట. పరవశులమయ్యేంతగా మన జీవితంలో మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరవశులమైపోయేంతగా ప్రార్థన చేసామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ మనల్ని కమ్ముకుంటుంది. పరవశులముగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని మర్మములు బయలుపడే అవకాశం ఉంటుంది. దర్శనములు చూడగలిగిన అవకాశం ఉంటుంది. దేవుని స్వరమును వినగలిగిన అవకాశం ఉంటుంది. దైవ దర్శనమును చూడగలిగిన అవకాశం ఉంటుంది. ఎప్పుడు? మనము బలముగా ప్రార్థించినప్పుడు. అవసరమైతే పరవశులమైపోయేంతగా ప్రార్థన చేస్తే దేవుని ద్వారా అనేక సంగతులు తెలుసుకునే అవకాశాలు మనకు వస్తాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక యొప్పే పట్టణంలో ఒక ఇంటిలో పేతురు గారు ప్రార్థన చేస్తూ పరవశుడైపోయాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.